సిరివేళల్లో సందడాయగా బెత్లెహేములో పండుగాయగా సిరివేళల్లో సందడాయగా బెత్లెహేములో పండుగాయగా యేసురాజు జన్మించేగా ఇక లోకానికి సంబరాలయా యేసురాజు జన్మించేగా ఇక లోకానికి సంబరాలయా చలివేళల్లో సందడాయగా బెత్లెహేములో పండుగాయగా చీకటి నుండి విడిపింప నీతి సూర్యుడు ఉదయించి పాపరోగము క్షమింప యేసురాజుగా జన్మించి మరణ రోగము తొలగింప ఇమ్మానుయేలుగా జన్మించి పరమకు నిన్ను నడిపింప తానే మార్గమై జన్మించి హ్యాపీ 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 క్రిస్మస్ మేరీ బేబీ మేరీ క్రిస్మస్ హ్యాపీ 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 క్రిస్మస్ మేరీ బేబీ మేరీ క్రిస్మస్ చలివేళల్లో సందడాయగా బెత్లెహేములో పండుగాయగా జ్ఞానులు యేసును చూసిరి సంబరాలను చేసిరి గొల్లలు యేసుని చూసిరి ఆశ్చర్యచకితులైరి నేనే యేసుని చేరువా గొప్పను నీకు ఆనందం యేసును చేరిన వారికి నిత్యము సంతోషమే హ్యాపీ 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 క్రిస్మస్ మేరీ బేబీ మేరీ క్రిస్మస్ హ్యాపీ 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 క్రిస్మస్ మేరీ బేబీ మేరీ క్రిస్మస్ చలివేళల్లో సందడాయగా బెత్లెహేములో పండుగాయగా చలివేళల్లో సందడాయగా బెత్లెహేములో పండుగాయగా యేసురాజు జన్మించేగా ఇక లోకానికి సంబరాలయా యేసురాజు జన్మించేగా ఇక లోకానికి సంబరాలయా చలివేళల్లో సందడాయగా బెత్లెహేములో పండుగాయగా
చెప్తాం గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. మంచిది, చక్కటి సమయాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని క్రిస్మస్ కూడికి చక్కగా ఏర్పాటు చేసినటువంటి ప్రియ కుటుంబం ప్రసాది గారిని బట్టి అలాగే మెర్సీని బట్టి నేను స్తుతిస్తూ నా హృదయపూర్వక వందనాలు వారికి తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే వారిని ప్రేమించి వచ్చినటువంటి
అయా నీ చిత్తము నెరవేర్పు. మమ్మల్ని వెనక ప్రభా, మమ్మల్ని రక్షించడం వెనక ఉద్దేశం మా ద్వారా నీ నామానికి మహిమ రావాలి నాయన. ఈ లోకంలో నిన్ను ప్రకటించాలి, ఈ లోకములో మా జీవితం ద్వారా నిన్ను చూపించగలగాలి నాయన. స్తోత్రాలు ప్రభా, వందనాలు 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 వందనాలు, స్తోత్రములు స్తోత్రములు వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. వందనములు వందనములు, స్తోత్రములు 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 స్తోత్రములు. అందరూ నోరు తెరిచి ఒక్కసారి చెప్దాం. అందరూ కూడా నోరు తెరుద్దాం. ప్రతి ఒక్కరూ కూడా మనసారా హృదయపూర్వకముగా అయ్యా ఈ స్థలము నీది నాయన. ఇక్కడ ప్రభా నీ సన్నిధి ఉండాలి, ఇక్కడ నీ ప్రశ్నత ఉండాలి నాయన. ప్రభా నువ్వు మాట్లాడితే ప్రజలు రక్షించబడతారు, నువ్వు మాట్లాడితే ప్రజల హృదయాలు కదిలించబడతాయి, నువ్వు మాట్లాడితేనే కార్యం జరుగుతుంది నాయన. మీరు మాట్లాడండి నాయన. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు, వందనములు 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 వందనములు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రములు 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 ప్రభా. వందనములు 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 వందనములు. స్తోత్రములు స్తోత్రములు ప్రభా. వందనములు 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 వందనములు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా,
పాపమునకు పరిష్కారముగా నీ కుమారుడిని మాకు అనుగ్రహించినందుకు, తద్వారా పరలోక రాజ్యము చేరడానికి ద్వారములు మాకు మీరు తెరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. ఈ స్థలముని నీ ప్రజలు నీరు ఏది స్థలం ముందు మీరు మాట్లాడాలని ఉద్దేశించి ఉన్నారు, మీరు మాట్లాడవలసిందిగా దాన్ని నేను చేతులకు అప్పగించుకోవచ్చు. యేసునామములో అప్పగించున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందాం ఒక నిమిషము. మన మధ్యన మెరిసి ఈ కోరికని ఏర్పాటు చేసిన వారు మాట సాక్ష్యం తర్వాత సాక్ష్యము అవసరం వినడము అంటే అనేక విషయంలో మేము బలపడ్డాము. ముఖ్యంగానే ప్రార్థన ఎలా చేసుకోవాలనేది, వాక్యం ద్వారాగా మేము ఎలా నడవాలనేది ఈ సంఘానికి వచ్చిన తర్వాతే తెలిసిందండి. అంటే ఇంతకు ముందు వేరే సంఘానికి వెళ్ళి వాళ్ళం మేము. అయితే ఆ సంఘానికి వెళ్ళినప్పుడు అంత వాక్య పరిచయ తెలిసేది కాదు, అంటే వెళ్ళి వచ్చేసేవారము. కానీ దేవుని యొక్క మహాకృప అంటే ఈ సంఘానికి పరిచయం అయ్యానండి. పరిచయం 12 సంవత్సరాలు అయింది. అప్పటి వరకు దేవుడు మహాకృప వల్ల నాకు మంచి సంఘాన్ని అయితే దేవుడు ఇచ్చాడండి. ఇందులో ప్రతి ఒక్కరు ప్రేమించే కుటుంబం అయితే దేవుడు నాకు ఇచ్చాడు. అందుకు దేవుడు వందనాలు. నేను ఏ స్థితిలో ఉన్నప్పటికీ నా గురించి భారం కన్నీరు కార్చి ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే కేవలం నా సంఘ ప్రార్థనేనండి. అది ఇప్పటికీ నేను మర్చిపోను. దేవుడు ఈ రోజు మాకు అన్నీ ఇచ్చిన ఈ రోజు ఇలా ఉన్నామంటే ప్రత్యేకమైతే నా సంఘమేనండి. నా గురించి ఎక్కువ కన్నీరు కార్చి నేను ఏదైతే పాస్టర్ గారితో చెప్తానో అది పాస్టర్ గారు అందరికీ చెప్పి నా గురించి ప్రార్థన చేశారండి. మాకు దేవుడు కృపను బట్టి మంచి సంఘం ఇచ్చాడు. అయితే ఆత్మీయంగా చాలా ఎదిగానండి. నేను ఈ సంవత్సరంలో నా ఇంట్లో 22 వారాలు మంగళవారం ప్రార్థన పెట్టించుకున్నాను. గొప్ప సాక్ష్యం ఉంది అసలు. దానికి సహకరించిన నా భర్త, నన్ను ప్రేమించి వచ్చిన నా సంఘ బిడ్డలకి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అయితే ఎన్నో విషయంలో ఎన్నో కన్నీళ్ళు మింగాము, ఎన్నో అవమానాలు మింగాము, ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లోంచి కూడా మేము లేవనెత్తాము. అది దేవుడు ఒక గొప్ప కార్యము. బంధువులు వదిలేసిన, స్నేహితులు వదిలేసిన, ఎంతమంది అవమానపరిచినా దేవుడు మాత్రం మమ్మల్ని హెచ్చించాడండి. అందుకు దేవానికి వందనాలు. ముఖ్యంగా అండి నేను చెప్పాల్సింది ఏంటంటే నా సంఘమేనండి ఈరోజు నేను ఇలా ఉండడానికి, నేను నవ్వుతూ ఉండడానికి, నేను సంతోషంగా ఉండడానికి, నా ఒక సమస్యలు తీరడానికి, నా గురించి నా కుటుంబం గురించి
పరిచయమైన నాటి నుంచి మొదలుకొని మమ్మల్ని బాగుగా ప్రేమిస్తున్న కుటుంబం, అన్ని విధాల విధేయత చూపించిన కుటుంబం. ముఖ్యంగా వారు మాకు పరిచయమైన పరిస్థితులు, శారా అబ్రహాం గారి ద్వారా ఈ కుటుంబం మాకు పరిచయమైంది. అప్పుడు పరిస్థితులు చూసినట్లయితే అసలు వారు వీరేనా అన్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే మాకు తెలుసు వారు ఏ పరిస్థితుల్లో వారు మాకు పరిచయం అయ్యారు. వారు అప్పుడు ఎలాంటి వేదన, ఎలాంటి బాధ వారు అనుభవించేవారు, ఎలాంటి భయముతో ఉండేవారు మాకు తెలుసు. కానీ సర్వసాధారణంగా వినగలం కానీ కార్యం దేవుడే చేయాలి. ప్రార్థన చేస్తాం, విన్నప్పుడు బాధపడేవాళ్ళం, భారంతోనే ప్రార్థన చేసేవాడు. ఏదైనా ఎదురు చూడడంలోనే ఉంటుంది కార్యం. ఏదైనా ఓపికతో ఎదురు చూసినప్పుడు తప్పకుండా మన కొరకు దాచించిన మన మేలు మనం పొందుకుంటాం. కానీ అది పొందుకోకుండానే చాలాసార్లు విరక్తి చెంది ఈ జీవితం ఇంతే, ఈ బ్రతికింతే అనుకుని చాలామంది వారి కొరకు దేవుడు నియమించిన ఆశీర్వాదాన్ని కూడా ఈరోజు పొందలేని పరిస్థితుల్లో కనబడుతూ ఉన్నారు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ధైర్యం చెబుతూ ప్రార్థన చేసేవాళ్ళం. నిజంగా కాలక్రమేణా దేవుడు అద్భుతమైన మార్పులు ఆ కుటుంబంలో మాకు తీసుకొచ్చారు. ముఖ్యంగా తల్లిగారు వేణుగారు వారి యొక్క ప్రార్థన, వారు నడిపించిన విధానం, ముఖ్యంగా ముగ్గురు కుమార్తెలు, వేణుగారికి ఒక కుమారుడు, అందులో 2 కుమార్తెలు ఈ మార్గంలో ఉండడం చాలా సంతోషం. ఒక కుమార్తె మరి వారు, అలాగే కుమారుడు, వారు కూడా ఈ మార్గంలోకి రావాలి. వారి గురించి కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. తల్లి ఆసక్తి పడరాదు, తద్వారా పిల్లల్లో కూడా ఆ ఆసక్తి మేము చూస్తూ ఉన్నాం. నిజంగా దేవుడు ఆశ్చర్యకరంగా వాటన్నిటిలో నుంచి విడిపించి ఈరోజు ఈ కుటుంబాన్ని మరి బిడ్డ చెప్పినట్లుగా ఎక్కడైతే ఒకప్పుడు భయపడ్డారో, లేకపోతే అవమానపరచబడ్డారో, అక్కడ దేవుడు ఈరోజు వారిని తలెత్తుకునేలాగా చేసి నిలబెట్టారు. సమస్త మహిమ దేవునికి చెల్లును కాక. హల్లెలూయా. ప్రతి సంవత్సరము ఇప్పుడే కాదు కానీ ఆ పరిస్థితుల్లో ఆ దినాల్లో కూడా వారు కూడికని ఏర్పాటు చేశారు. ఆ దినాల్లో కూడా అంతకుముందు అక్కడ ఉండేవారు అపార్ట్మెంట్స్లో. అప్పుడు కూడా ఈ కూడికను ఇలా బహిరంగంగానే ప్రతి సంవత్సరము మా పరిచయమైనప్పటి నుండి కూడా వారు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అది చాలా సంతోషము. ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో గమనించండి. 2 వారాల క్రితంలో నేను ఒక మాట చెప్పాను. బైబిల్ గ్రంథంలో ఒక మాట, ప్రజలు ఆయన మీద పడుతూ ఉన్నప్పుడు ఆయనకి ఇరుకు కలిగింపకుండునట్టు ఒక దోణి ఆయన కావాలని కోరారు. ఒక దోణిని ఏర్పాటు చేయమని బోధించడానికి, కూర్చోవడానికి, మాట్లాడడానికి ఆయన ఒక దోణి అడిగారు. ఆ దోణిని సిద్ధపరచమన్నారు. అంటే దేవుడు ఆ స్థలములో ఉండి మాట్లాడడానికి ఒక ప్లాట్ఫామ్. ఇక్కడ ఈ స్థలములో ఈ మాట వెల్లడవడానికి ఒక కుటుంబం, ఈ కుటుంబం ఒక ప్లాట్ఫామ్. ఈ కుటుంబం ఆధారంగా చేసుకుని ఇక్కడ ఈ స్థలం ముందు ఈ కూడికని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కుటుంబం ఆధారంగా ఈ స్థలం ముందు ఈ వాక్య పరిచర్య చేయబడుతుంది. కాబట్టి ఈ కూడికలు అనేవి మనం ఏ స్థలంలో ఉన్నామో ఆ కుటుంబం ఒక ప్లాట్ఫామ్ గా మారుతుంది. కాబట్టి ఈ కూడికలు ఎక్కడైనా జరిపించగలుగుతూ ఉన్నాం. కాబట్టి దేవుని సన్నిధిలో సహకరించేవారు, ముందుకు వచ్చేవారు ఉండడం చాలా అవసరం. నిజంగా మరి ఆ ప్రసాద్ గారికి 2 రోజుల నుంచి బాగోలేదని బిడ్డ కూడా చెప్పింది. అయినప్పటికీ ఆ బలహీనతతోనే ఎన్ని కూడా ఆయన ఏర్పాట్లు చేశారు. వారిని బట్టి, వారి బిడ్డలను బట్టి, వారి కుటుంబం అంతటిని బట్టి, వారి యొక్క రక్త సంబంధికులందరిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగా. హల్లెలూయా. త్వరగా నా మాటలు ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఎందుకే ఇప్పటికే 7వ తారీఖు నుంచి ఎన్నో క్రిస్మస్ ప్రసంగాలను మీరు వింటూ వస్తూ ఉన్నారు. దేవుడి అత్యంత మహాకృప, గొప్పతనం ఏమీ లేదు. కానీ దేవుడే వస్తున్న మిమ్మలను ప్రేమించి మీ ఆశను ఆయన ఎరిగిన వాడిగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఈ దినము కూడా ఆయన మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. బైబిల్ గ్రంథాలు ఉన్నట్లయితే మత్తయి సువార్తలో ఒక మాట చదవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మత్తయి సువార్త 2వ అధ్యాయము. మత్తయి సువార్త 2వ అధ్యాయము
4వ వచనం. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు యోదయ బెత్లెహేములోనే. ఏలయనగా యోదయ దేశపు బెత్లెహేమా, నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది అనిరి. అలాగే మరొక వాక్య భాగము లూకా సువార్త 2వ అధ్యాయము. లూకా సువార్త 2వ అధ్యాయము 4వ వచనం నుండి. యేసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలియలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను కనుక తన తొలిచూలి కుమారుని కని పొత్తిగుడ్డులతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో వరుండ పెట్టెను. దేవునికి మహిమ కలుగును కాక. అందరం చెప్తాము గట్టిగా. ప్రియ దేవుని పెట్టారా, క్రిస్మస్ వర్తమానాలు అంటే వినని ఏమీ కావు. చాలా పర్యాయాలు చాలా సేవకుల ద్వారా వింటూ ఉన్నారు. ఈరోజు సామాజిక మాధ్యమం మీడియా డెవలప్ అయిన తర్వాత మునుపటి కంటే ఎక్కువ వార్త వెల్లడవుతుంది. మునుపటి కంటే ఈ వాక్యము అనేక మందికి దగ్గరవుతుంది. ఒకప్పుడు ఈ మీడియా లేని సమయంలో, ఈ యొక్క ఛానల్స్ ఏమీ లేని సమయంలో టీవీలో వాక్యం అనేది ఉండేదే కాదు. మనకి తెలిసిన ప్రోగ్రాం ఏదైనా ఉందంటే అప్పటి రోజుల్లో శుక్రవారం చిత్రలహరి, శనివారం ఒక సినిమా, తర్వాత 8:30 నుంచి ఢిల్లీ నుంచి కార్యక్రమాలు. ఇవే అప్పుడు మనకి తెలిసింది. కానీ కాలక్రమేణా చాలా మార్పులు వచ్చాయి. చాలా టీవీ ఛానల్స్ వచ్చాయి. టీవీ ఛానల్స్ రావడం విశేషమే, కానీ అందులో క్రైస్తవ ఛానల్స్ కూడా అనేకం రావడం కూడా ఇది గొప్ప సంగతి. కాబట్టి విరివిగా వాక్యము వెల్లడవుతూ ఉన్న దినాలలో ఉన్నాము. ఎన్నో వర్తమానాలు వింటూ ఉన్నారు. సేవకుల కంటే ఎక్కువగా వర్తమానాలు వినేవారు, లేకపోతే ఆ వర్తమానాలను బట్టి సేవకుల్ని కాలిక్యులేట్ చేసేవారు, ఆ వర్తమానాలను బట్టి మార్కులు వేసే ఈరోజు క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. ఆ టీవీ ఛానల్ పెట్టున్నప్పుడు అలానే వెంటనే తీసే అనే పరిస్థితుల్లో కూడా ఈరోజు ఉంటూ ఉన్నారు. కానీ మాట చెప్తాను, దేవుని సన్నిధిలో అలాంటి పరిస్థితులలో మీరు ఎన్నో మాటలు వింటూ ఉన్నారు. కానీ ఈ రాత్రి దేవుడు మరొకసారి ఈ మాటల చేత నిన్ను నన్ను దర్శించడానికి ఇష్టపడుతున్నాడన్న సంగతిని జ్ఞాపకం చేసుకో. దేవుని సన్నిధిలో ఈ స్థలానికి వచ్చే ముందు నేను ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో మరి ధ్యానించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నప్పుడు ఈ మాటలు నా దృష్టికి దేవుడు తీసుకొచ్చాడు. 2 చాప్టర్స్లో 2 వాక్యాలు మీకు చదివించాను. మొదటిది మత్తయి సువార్తలో మనం చదువుకున్నాం, రెండవది లూకా సువార్తలో చదువుకున్నాం. మత్తయి సువార్తలో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అన్న ప్రశ్న జ్ఞానులు వేసింది. హేరోదు దగ్గరికి వచ్చినప్పుడు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, అసలు ఎక్కడ పుడతాడు అని అడిగినప్పుడు ఎక్కడ పుడతాడన్న దానికి సమాధానం అక్కడ మనకు కనబడుతుంది. వారు అడిగినప్పుడు వారందరినీ పిలిచి, శాస్త్రులందరినీ పిలిచి క్రీస్తు ఎక్కడ పుట్టినని ఆ యొక్క హేరోదు రాజు అడిగినప్పుడు వారు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? యోదయ బెత్లెహేములోనే. ఎందుకు యోదయ బెత్లెహేములోనే అంటే, యోదయ దేశపు బెత్లెహేమా, నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానివి కావు. ప్రియదేవుని బిడ్డలారా గమనించండి, చదువుకుని ఈ వాక్య భాగంలో యోధా గోత్రము, లేకపోతే యోధా ప్రాంతము, లేకపోతే ఈ యొక్క దేవుడు పుట్టిన స్థలము బెత్లెహేము అల్పమైనదిగా, విలువలేనిదిగా, గుర్తింపు లేనిదిగా కనబడుతూ ఉంది. మనం లూకా సువార్తలో మనం ఒక మాట చదువుకున్నాము. మరియ ప్రసవ దినాలలో అక్కడ ఉన్నప్పుడు ఎవరు అవకాశం ఇవ్వలేక చివరికి సత్రంలో కూడా స్థలము
లేకపోవడమును బట్టి ఆమె కుమారుని కని పశువుల తొట్టులో పరుండి పెట్టెను అనే మాట మనం చదువుకున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, ఈ రెండు విషయాల్లో కూడా, ఈ రెండు అధ్యాయాలలో కూడా మనకి కామన్ గా ఒక ప్రాంతం కనబడుతుంది. ఏంటో తెలుసా? బెత్లెహేము. బెత్లెహేములో పుట్టడానికి గల కారణం కూడా కనబడుతూ ఉంది. అలాగే అక్కడ పుట్టడానికి వెళ్ళిన ఈయనకి స్థలం కూడా కనబడకుండా పోతున్న సంగతిని ఈ రెండు కూడా అక్కడ కనబడుతున్నాయి. గమనించండి, ప్రవచనాలు ఎక్కడ పుడతాయని చెప్తున్నారు? బెత్లెహేములోనే పుడతాడు. అనాది కాలము నుండి ప్రవక్తలు ప్రవచించింది ఎక్కడ పుడతారని వారు శాస్త్రులు, పరిశీలు, జ్ఞానులు అందరూ కూడా పరిశీలించి క్షుణ్ణంగా గమనించినప్పుడు వారికి తెలిసింది ఏంటో తెలుసా? బెత్లెహేములోనే. అరే, బెత్లెహేములో పుట్టడానికి, బెత్లెహేము ఏమి గొప్ప ప్రదేశం కాదే, పేరు పొందిన ప్రదేశం కాదే, లేకపోతే ప్రత్యేకమైన గొప్ప చెప్పుకునే స్థలం ఏమి కాదే, అది ఏమి పెద్ద గుర్తించదగిన ప్రదేశము కాదే. ఎందుకు మాట చెప్తున్నానంటే అక్కడ వాక్యం చెప్తుంది అది అంతటిలోనూ అందరిలోనూ అల్పమైనది. అల్పమైనది మనుషుల దృష్టిలో, ప్రజల దృష్టిలో, తరతరముల దృష్టిలో బెత్లెహేము అనేది ఒక అల్పమైనదిగా వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. అయితే వాక్యము అదే బెత్లెహేము గురించి మాట్లాడుతున్న మాట తెలుసా? నీవు ఎంత మాత్రము అందరిలో నీవు అల్పమైన దానివి కావు. అల్పమైన దానివి కావు. ప్రజల దృష్టిలో అల్పమైనవే గాని నా దృష్టిలో నువ్వు అల్పమైన దానివి కావు. నా దృష్టిలో ప్రత్యేకము, నా దృష్టిలో నువ్వు ఏర్పాటు చేయబడిన దానివి, నా దృష్టిలో నేను ఎన్నుకున్న దానివి. కాబట్టి నీలో నుండి రాజు పుట్టబోతూ ఉన్నాడు, నీలో నుంచి పరిపాలించేవాడు పుట్టబోతున్నాడని ఇక్కడ వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. తేరా దేవుడి మాట ప్రకారం అక్కడే పుడతాడు, ఆ స్థలంలోనే పుడుతున్నాడు అని తెలిస్తే అక్కడికి వెళ్ళేటప్పటికి విచిత్రం ఏమిటంటే బెత్లెహేములో కనీసం ఆయనకి స్థలం కూడా దొరకలేదు. ఎక్కడైతే పుడతాడని ప్రవచనాలు చెప్పాయో అక్కడ కనీసము సృష్టికర్త అయిన దేవునికి స్థలము కూడా లేకుండా పోయింది. కనీసం ఎవరో కూడా స్థలం ఇచ్చిన పరిస్థితి గాని, కొద్దిసేపు ఆ గృహం ఇచ్చిన పరిస్థితి గాని కనబడటం లేదు. పుట్టిన ప్రభువుని తల్లి ఎక్కడ పడుకోబెట్టిందంట? పశువుల తొట్టులో పొరుండి పెట్టిందంట. పశువుల తొట్టులో పొరుండి పెట్టి స్థితి బెత్లెహేములో కనబడుతుంది. కానీ బెత్లెహేమును మాత్రము దేవుడు ఏం చేయగలసా? అనాది కాలములోనే ప్రేమించాడు. అనాది కాలములోనే ప్రణాళిక ఉంది. అనాది కాలములోనే దానికంటూ ఒక గుర్తింపు ఆయన చిత్తములో ఉంది. అందుకే సమయానికి దేవుడు ఆ అవకాశాన్ని ఇచ్చాడు. సమయానికి బెత్లెహేములోనే ఆయన పుట్టాలని అనాది ప్రణాళిక ప్రకారము, ప్రవచనాల నెరవేర్పు ప్రకారం అక్కడికి వెళ్ళాడు. కానీ అక్కడ స్థలము లేదు. ఇందులో మనకి అర్థమయ్యే విషయం ఏమిటో తెలుసా? జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. దేవుడు దేనినైతే ప్రేమించాడో అదే ఆయన తిరస్కరించింది. నా మాట అర్థమవుతుందా? దేనినైతే ఎక్కువగా ప్రేమించాడో, దేని మీద అయితే ఎక్కువ ఆలోచన పెట్టుకున్నాడో, దేని గురించి అయితే ప్రవచనాలు చెప్పబడ్డాయో, దేని నిమిత్తం అయితే ఆయన ఒక ప్రత్యేకమైన ఉద్దేశము కలిగి ఉన్నాడో వాళ్ళ దగ్గరికే ఈయన వెళితే వారు తిరస్కరించిన సందర్భం కనబడుతుంది. కనీసము ఆయన చేర్చుకోలేని సందర్భము, కనీసము ఆయన గురించి ఆలోచించని సందర్భం కనబడుతుంది. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు అనేక పర్యాయాలు ప్రేమిస్తూ నీ తలుపు కొడుతూ ఉన్నా, అనేక పర్యాయాలు ప్రేమిస్తే నీ ప్రేమను ఆయనను వెల్లడిపరుస్తూ ఉన్నా, నీ పట్ల నేను ఉద్దేశం కలిగి ఉన్నాను, నీ పట్ల ఆలోచన కలిగి ఉన్నా. ఈ రోజు నీకు నీవు అనుకోవచ్చు నేను పనికి రానిదాన్ని, నీకు నీవు అనుకోవచ్చు నాకు చదువు లేదు, నీకు నీవు అనుకోవచ్చు ఎన్నో పరిస్థితుల్లో ఇతరులాగా తలాంతు లేదు అని. చాలా సార్లు లోకంలో పోటీ పడలేకపోతున్నాను, చదువులో పోటీ పడలేకపోతాం, ఉద్యోగులు పోటీ పడలేకపోతున్నాను, అసలు ఈ సొసైటీలోనే పోటీ పడలేకపోతున్నానని చాలా పర్యాయాలు మనము అనుకుంటూ నీరసించిపోతూ అనేక విషయాల్లో కృంగిపోతూ ఉంటాం. కానీ వాక్యం చెప్తుంది నువ్వు ఎంత మాత్రమో అల్పమైన దానివి కావు. నువ్వెంత మాత్రమో అల్పమైన దానివి కాదు. మనుషుల దృష్టిలో నీ విలువ లేకపోవచ్చేమో కానీ దేవుడి దృష్టిలో నీ విలువ ఉంది. మనుషుల దృష్టిలో నువ్వు అల్పమైన దానివి కావచ్చు, మనుషుల దృష్టిలో నువ్వు ప్రత్యేకించిన దానివేమి కావు. కానీ సర్వ సృష్టిని సృష్టించిన ఆ దేవుని దృష్టిలో అల్పమైనది విలువైనదిగా ఎంచుకున్నారు. సమస్య ఏంటో తెలుసా? సమస్య ఏంటో తెలుసా? ఎన్నుకోవడంలో సమస్య కాదు, సమస్య అంతా చేర్చుకోవడంలోనే ఉంది. అందరు ఇక్కడ ఉన్నారా?
స్తోత్రం చెప్పండి గట్టిగా. సమస్య అంతా ఎన్నుకోవడంలో కాదు, ఎన్నుకోవడం గొప్ప విశేషం. ఆశ్చర్యం, ప్రజలందరికీ ఆశ్చర్యం. బెత్లెహేమును ఎంచుకున్నారేంటరా, అసలు బెత్లెహేములో ఏంటి, ఏముందని, ఒక ప్రత్యేకత ఏముందని అని అనుకున్నారు. కానీ దానినే ఎంచుకోవడం ఒక పెద్ద విశేషం. అంతకంట వేదన, బాధ ఏంటో తెలుసా? ఎవరిని ప్రేమించి ఆయన వస్తూ ఉన్నాడో ఆ వాళ్ళే ఆయనని తిరస్కరించడము, కనీసము అవకాశము ఇవ్వకపోవడం. ఈ వర్తమానం వింటున్న ప్రియ బిడ్డలారా, చాలా సార్లు మన దానికి సంబంధించిన వారు కాదు, ఇది ఎవరికో సంబంధించిన వ్యక్తి, మన దేవుడు కాదు, మనకు సంబంధించిన వ్యక్తి కాదు, మన కేటగిరీ కాదు అని చాలా సార్లు, ఎన్నోసార్లు ఈ మాట నీ హృదయంలో పడుతూ ఉన్నా, ఎన్నోసార్లు నువ్వు మనసులో ప్రార్థన చేసుకున్నా దేవుడు సహాయం చేశాడు. ఎన్నోసార్లు నువ్వు మందిరానికి రాకపోయినా పలానా విషయం చెప్పి దేవుడితో ప్రార్థన చేయించండి, ప్రార్థన చేస్తున్న నీ జీవితంలో, కుటుంబంలో ఎన్నో కార్యాలు చేసే నేను అంటాను, నీ జీవితంలో ఎన్నో పర్యాయాలు దేవుడు అద్భుతాలు చేసిన కార్యములు, రుజువులు ఉన్నప్పటికీ కూడా ఇంకా స్థలం ఇవ్వలేని దానిగా, ఇంకా అవకాశం అవ్వలేనిది. విచిత్రం ఏమిటంటే ఎవరిని ప్రేమిస్తున్నాడో వారు చేర్చుకోలేదు. ఈరోజు ఎవరిని ప్రేమిస్తున్నాడో వారిని చేర్చుకోలేదు. బెత్లెహేము అల్పమైనదే, కానీ దాన్ని ప్రేమించి వచ్చాడు, అక్కడే పుట్టాలనుకున్నాడు, అక్కడే ఆయన దిగి వచ్చాడు. కానీ విచిత్రం ఏంటంటే అక్కడ ఆయనకు చెప్పండి కనీస స్థలము దొరకలేదు, కనీస స్థలం దొరకలేదు. దేవుని బిడ్డలారా, దేవుని సందులో బెత్లెహేము అనేది చిన్న విషయం కాదండి. బెత్లెహేము అనేది చిన్న ప్రదేశం కాదు. బెత్లెహేము ఎంత గొప్పదో ఆది కాండములోనే కనబడుతుంది మనకి. యాకోబు చెప్పండి దానిని ముందుగానే కనిపెట్టాడు. యాకోబు ఏమన్నాడు తెలుసా? ఇది దేవుని స్థలము, ఇది దేవుని యొక్క చెప్పండి నివసించే స్థలము, ఇది పరలోకపు గవిని అని ఆనాడే యాకోబు ఆ స్థలాన్ని గుర్తించాడు. ఆనాడే యాకోబు తన విశిష్టతను గుర్తించాడు. ఆనాడే యాకోబు తన ప్రత్యేకతను గుర్తించి అక్కడ ఒక ప్రమాణం కూడా చేశాడు. విచిత్రం ఏమిటంటే ఎప్పుడూ కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే దాని యొక్క విలువ యాకోబు గుర్తిస్తే, కాలక్రమేణా ఆయనే ఒకప్పుడు కేవలము ప్రత్యక్షతతో యాకోబుతో మాట్లాడాడు. కానీ ఇప్పుడు అలా కాదు, ఆయి దేవుడే నేరుగా శరీరదారుడిగా అదే స్థలానికి వస్తే, ఏ స్థలము ఎవరిదని చెప్పుకున్నారో, ఏ స్థలము ఆయనదని ఒకప్పుడు యాకోబు గుర్తించాడో, ఏ స్థలము ఆయనకి సంబంధించిందో ఆ స్థలములోనే ఆయనకి ఏమి లేదంట, చేర్చుకొని మనుషులే లేకుండా పోయారు. కనీసం అర్థం చేసుకునే పరిస్థితులు లేకుండా ఉన్నారు. దేవుని పెట్టారా, ఈ రాత్రి మాట ఏ స్థలములో ఉండి వింటున్నావో, ఏ పరిస్థితుల్లో ఉండి ఈ స్థలానికి వచ్చావో తెలియదు, కానీ ఈ రాత్రి మరొక్కసారి నా దేవుడు ఈ మాటల ద్వారా నీ పట్ల తనకున్న ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. నీకు నీవే ఒకవేళ అల్పమైనదేవేమో కానీ నా దృష్టిలో, దేవుడి దృష్టిలో నువ్వెప్పుడు కూడా గనురాలివే. నా దేవుడి దృష్టిలో నీకు విలువ ఉంది. నా దేవుడి దృష్టిలో నిన్ను నేను ప్రేమిస్తున్నాడు. ఎందుకో తెలుసా? సమస్త మానవాళి కూడా ఆయన పోలికని సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మనం కలిగి ఉన్నది ఏదైనా సరే, ఒక పోలికైనా, ఒక దీవెనైనా, ఏదైనా సరే ఆయన దగ్గర నుంచే పొందుకుంటూ ఉన్నాం. ఈరోజు నీ జీవితంలో ఎంత కాలమో 2025 వరకు బ్రతికున్నామంటే, సమస్యల నుంచి దాటుకుంటూ, వ్యాధుల నుంచి దాటుకుంటూ, మరణం నుంచి దాటుకుంటూ వచ్చామంటే దేవుని మహాకృప కాదంటారా? ఆయన వీళ్ళని కాపాడలేదంటారా? ఆయన భద్రత పరచపోతే ఈ రోజు వరకు ఉండేవారమా మనము? కానీ వేదన ఏంటో తెలుసా? తలుపు తడితే తెరిచేవారు కనబడరు. మనం చెప్పండి, తలుపు అమ్మా అంటారు, అక్కడ చీకట్లో ఉన్నంటారా? ఒకరే తలుపు కొడితే తెరిచేవారు కనబడటం లేదు. ఎన్ని క్రిస్మస్లకైనా అటెండ్ అవుతాం కానీ చెప్పండి లోపల నుంచి సౌండ్ వింటాం కానీ లోపలికి రమ్మని నా మాట తోతుందా? లోపల నుంచి సౌండ్ వింటాం అయింది. నేను లోపలే ఉంటాను, నువ్వు బయట మాట్లాడు. తలుపు తీయవా అంటే నో, తలుపు తీసే అవకాశాలు లేవు. నాకు చాలా ఆటంకాలు ఉన్నాయి. తలుపు తీయడానికి నాకంటూ కొన్ని పరిస్థితులు ఉన్నాయి. సత్రం అంట, విచిత్రం గమనించండి. సత్రం ఒకటి సంబంధించిన అందరూ ఉంటారా? సత్రం ఒకళ్ళదా అందరిదా? మరి అది చెప్పండి. సత్రం అందరిది, అందరికీ
కాకండి, అందరికీ హృదయం ఉంది, యేసుకు చోటే. అవునా? అందరికీ హృదయం ఉందంట, కానీ యేసుకు చోటు. సత్రం అందరూ ఉన్నారు, విచిత్రం అందరూ ఉన్నారు. ఒక సేవకుడు చెప్తుంటే విన్నాను, కాలక్రమేణా ఆ సత్రం దొంగల గుహగా అయిపోయిందంట. కాలక్రమేణా దొంగతనాలు చేసుకుని ఆ సత్రంలోకి వచ్చి అక్కడ డబ్బులు పంచుకుని వెళ్ళిపోయేవారంట. త్రాగుడు, వ్యభిచారము అంతా అక్కడే చేసేవారు. ఆ సత్రం విచిత్రం ఏంటంటే, ఆ సత్రంలో అందరికీ అవకాశం ఉంది, కానీ అసలు అక్కడ పుట్టడానికి దాన్ని ప్రేమించి వచ్చిన వాడికి. అందుకే బైబిల్ గ్రంథంలో ఆయన ఉపమానాల్లో, మంగళవారం ఉపమానాలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఉపమానాలు ఒక ఉపమానం ఏంటి తెలుసా? పొలంకి కొని కౌలుకి ఇచ్చి చాలా కాలం తర్వాత ఆ పొలం ఎలాగుందని దానికి లాభం కోసము పని వాళ్ళు పంపిస్తే వీళ్ళు ఏం చేశారంట? ఆ పని వాళ్ళని చంపేశారంట. మరలా కొంతమందిని పంపిస్తే, మరొకరిని పంపిస్తే వాడిని చెప్పేసాడంట. మరొకరిని పంపిస్తే వాడిని చెప్పేశాడంట. వీళ్ళందరినీ చెప్పేశాడు. చివరికి నా కొడుకునైనా గౌరవిస్తారేమో అని చెప్పి ఆ యజమానుడు తన కొడుకునే పంపించారంట. కానీ వీళ్ళు ఏం చేశారు సార్? ముందు పంపించిన వాళ్ళు చంపేశారు. తన సొంత కొడుకునే పంపిస్తే ఆ కొడుకును కూడా లెక్క చేయకుండా చంపేశారు. పొలం ఎవరిది? యజమానుడిది. కానీ ఆ యజమానుడే తన కుమారుని పంపిస్తే గౌరవించలేదు, పక్కన పెట్టేయండి, చివరికి చంపేశారు. ఈరోజు వాక్యం వెంట ప్రియబిడ్డారా, దేవుడు ఎన్నోసార్లు నిన్ను ప్రేమించి ఈ మాటలు పలుకుతూ ఉంటే చులకనగా చూస్తున్నావేమో. దేవుడు ఎన్నోసార్లు నీతో మాట్లాడుతూ ఉంటే, అవకాశం ఏమని అడుగుతూ ఉంటే, నీ జీవితంలో కార్యము చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటే, నేను హెచ్చించడానికి ఇష్టపడుతూ ఉంటే, నేను బాగు చేయడానికి ఇష్టపడుతూ ఉంటే, నీ జీవితంలో మారు మనసును కలుగు చేసి ఆయన ఏ ఖర్చు లేకుండా ఉచితమైన రక్షణ ఇచ్చి ఉచితంగా పరలోక రాజ్యంలో నేను చేర్చాలని ఆయన ఆశపడుతూ ఉంటే, ఈరోజు అవకాశం లేదు. ఆయనకి అవకాశం లేదు. అన్నిటికీ అవకాశం ఉంది నీ జీవితంలో. పాపానికి అవకాశం ఇస్తున్నావు, చెడుకు అవకాశం ఇస్తున్నావు, స్నేహితులకు అవకాశం ఇస్తున్నావు, పాడు చేసే లోకంలో అవకాశం ఇచ్చి తిరుగుతూ ఉన్నావు. కానీ నీ జీవితాన్ని బాగు చేసి నేను ప్రేమిస్తున్నాను, నీ కొరకే ప్రాణం పెట్టాను అన్న వ్యక్తికి మాత్రం ఈరోజు అవకాశం చెప్పండి లేదు. దేవుని బిడ్డలారా, బెత్లెహేమును దేవుడు అనాది కాలంలోనే ప్రేమించాడు. అక్కడే చెప్పండి అక్కడే పుడతాను అని ప్రవచనాలు వచ్చాయి. ఆ ప్రవచనాలు నెరవేర్పుగానే ఆయన వచ్చాడు. కానీ ఏ స్థలాన్ని ప్రేమించాడో ఆ స్థలంలోనే చెప్పండి ఆయనకి అవకాశం ఏ స్థలాన్ని ప్రేమించాడు. మీరు నమ్ముతున్నారో లేదో కానీ అన్నిటికంటే ఎక్కువగా నేను ఈ రాత్రి దేవుడు ప్రేమిస్తున్నాను. హల్లెలూయా. మీరు నమ్మండి, నమ్మకపోండి, గుర్తించండి, గుర్తించకపోండి, నా దేవుడు నిన్ను ప్రేమించినట్లుగా మరెవరు నిన్ను ప్రేమించట్లేదన్న సంగతిని గుర్తెరుగు. నీ తల్లి కంటే, నీ తండ్రి కంటే, నీ రక్త సంబంధికుల కంటే ఈరోజు ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న దేవుడు అందరికంటే నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. అంతేకాదు, ఎవరూ కూడా ఊహించని రీతిగా, ఎవరూ కూడా నీ పట్ల కలిగిన ప్రణాళిక. ఒక మాట చెప్తాం, నీలో మైనస్లు చూసేవారు ఎక్కువ, కానీ నీలో మైనస్లు ఉన్నా దాన్ని ప్లస్ గా మార్చేవాడు ఈ రాత్రి నీతో మాట్లాడుతూ ఉన్న దేవుడు. హల్లెలూయా. కుటుంబం పాడైపోతే చెప్పండి గేలి చేసేవారు ఉంటారండి. మనం పడిపోతే నవ్వుకునే బంధువులు ఉంటారండి. మనం అప్పులైపోతే భలే కుదిరింది అని అంటారు. మన పిల్లలు ఏదైనా పాడు పడి చేస్తే బీబీసీ న్యూస్ కంట స్పీడ్గా స్ప్రెడ్ చేసే వాళ్ళు ఉంటారు. మనకి ఏదైనా రోగం వచ్చిందని తెలిస్తే అయ్యి బాబు ఎక్కడ లేని బాధ నీకే వచ్చింది అక్క అంటారు. కానీ అనేవాళ్ళే ఉంటారు. జాగ్రత్తగా వినండి. ఇది మనుషుల స్వభావం. మనుషుల ప్రేమ వెనక స్వార్థం ఉంటుంది. ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకో. మనుషుల ప్రేమ వెనక నేను ఒక మాట చెప్తాను, నీవు ఉపయోగపడితే నేను లెక్క చేస్తారు. నీ వలన వారికి లాభము ఉంది అంటే మాట్లాడతారు. నీ కుటుంబం వలన వారికి ప్రయోజనం ఉందంటే నిలబడతారు. నా దేవుడు ఎవరు తెలుసా? నువ్వు అల్పమైన దానివిగా ఉన్నప్పుడే నీ మీద కను దృష్టి పెట్టాడు. హల్లెలూయా. నువ్వు అల్పమైన దానివి కాబట్టి ఒక మాట చెప్తాను, గమనించండి. దేవుడికి ఆప్షన్లు చాలా ఉన్నాయి, మనకు ఆప్షన్ లేదు. ఉన్నారా? సుధాకర్ కాకపోతే 100 సుధాకర్లు అయితే రావాలి తీసుకురాగాలి. నా మాట అర్థమవుతుందా?
అర్థమవుతుందన్నమాట. నువ్వు కాకపోతే ఆయనకి దొరకని వాళ్ళు ఎవడు లేడా? ఓళ్ళు మంది ఉన్నారు, ఓళ్ళు మంది. నువ్వు కాకపోతే సౌలు లేకపోతే దావీదు, ఎవరో ఒకళ్ళు ఉన్నారు. కానీ నీకు నాకు ఇంకొక ఆప్షన్ ఉందా? ఇంకొక ఆప్షన్ లేదు. దేవుడు తప్ప వేరే ఆప్షన్ లేదు. కానీ ఆయనకి ఎన్నో ఆప్షన్లు ఉన్నా ఎందుకు నీ వెనక పడుతున్నాడు? ఎందుకు ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు? ఎందుకు నేను ఇంకా కావాలనుకుంటున్నాడు తెలుసా? నేను అనాది కాలంలోనే ప్రేమించాడు కనుక, నీవు కావాలనుకున్నాడు కాబట్టి నిన్ను తనతో పాటు ఉంచుకోవాలి, తనతో పాటు తీసుకువెళ్ళాలి. ఆ యొక్క ఉచితమైన రక్షణనిచ్చి ఆ పరలోక రాజ్యములో యుగ యుగాలు ఆయనతో పాటు నీవు సంతోషించాలనే ఉద్దేశము చేతనే ఆయన రాత్రి మరొక్కసారి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతకాలం అండి క్రీస్తును దూరంగా పెట్టి, ఎంతకాలం అండి ఆయన ప్రణాళికను అర్థం చేసుకోకుండా, ఎంతకాలం అండి పెదవులతో ఆయన ప్రేమించి, ఎంతకాలం అండి ఆయనకి అవకాశం ఇవ్వకుండా, ఎంతకాలం అండి ఆయనకి స్థలం ఇవ్వకుండా క్రిస్మస్లు చేసుకుంటాం. ఎన్నో సంవత్సరాలుగా గుడికి వెళ్తున్నా కానీ ఇప్పటికి ఇంకా రక్షణ పొందలేదు కదూ. ఎన్నో సంవత్సరాలుగా దేవుడు గొప్పవాడని తెలిసినప్పటికీ కూడా ఇంకా బాహాటంగా ఆయన ఒప్పుకోలేదు కదూ. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నప్పుడు జీవితంలోకి ఎన్నో కార్యాలు ఎప్పటికే చేశాడు, కానీ ఇంకా ఎప్పటికీ కూడా ఆయన బయట పెట్టే బ్రతుకుతున్నాం కదూ. ఈ రాత్రి దేవుడితో మాట్లాడుతున్న ప్రాముఖ్యమైన విషయము, మనుషుల దృష్టిలో అల్పమైన దానివైనా దేవుడు నిన్ను ప్రేమించి వచ్చాడు. వచ్చిన ఆయనకు తలుపు తెరుస్తావో తెరివో నీ ఇష్టం. నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు తెరిచావంటే నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. బెత్లెహేములో పుట్టాడు, కానీ ఆయనకి చెప్పండి ఒక్కరు కూడా స్థలం ఇవ్వలేదు, శత్రువులో కూడా స్థలం లేదు. మాట అడుగుతారు, ఒకసారి 2 సార్లు 3 సార్లు చూసిన తర్వాత మన యొక్క పద్ధతి ఎలా ఉంటుంది సార్? నీకు లెక్క లేకపోతే నాకు లెక్క లేనంట. అవునా? ఏమన్నా అంతేనా? నీకు అంతే ఉంటే ఆయన ఇంకా ఎక్కువ అనే మనస్తత్వంతో మనం తప్పుకుంటాం. కానీ ఎందుకు నా దేవుడు అలాంటి మనస్తత్వంతో లేడు? పదే పదే నీతో మాట్లాడుతూ ఉన్నాడు. పదే ఎన్నో విషయాలలో నీవు నేనంటాను రహస్య క్రైస్తవుడిగా బ్రతికిన దేవుడు ఎన్నో కార్యాలు ఈ రోజు వరకు నీ జీవితంలో చేశాడు. అవునన్న వాళ్ళందరూ కూడా గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా చెప్దాం. హల్లెలూయా. నా మాటలు ముగిస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. ప్రవచనాల నెరవేర్పుగా బెత్లెహేమును ఎంచుకున్నాడు, అక్కడే పుట్టాడు. కానీ అక్కడే ఆయనకి స్థలము లేదు. కనీసం పడుకోబెట్టడానికి కూడా ఒక ఇల్లు గాని గది గాని లేదంట. ఒక పశువుల తొట్టులో పరుండ పెట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. ఎవరో కాదు, బహుశా నీవేనేమో. నిన్ను ప్రేమిస్తున్నా సరే నీ పట్ల అనేక ప్రణాళికలు ఆయన నేను కలిగి ఉన్నాను అనే సరే ఈరోజు కూడా అర్థం చేసుకోకుండా ఒకవేళ ముందుకు వెళ్ళిపోతూ ఉంటే ఈ రాత్రి ఒక మాట చెప్పగలవా? అయ్యా, నా హృదయం నేను తెరుస్తున్నానయ్యా. అయ్యా, నువ్వు నాకు కావాలి ప్రభా. ఎంతకాలమునైనా మనుషుల మీద ఆధారపడ్డాను, ఎంతకాలమైనా వాస్తవానికి నా దగ్గర ఏమీ ప్రత్యేకత లేదు. కానీ నన్నుగా ప్రేమించేవాడు ఒక్కడవేనయ్యా. అందాన్ని ప్రేమించేవారు, కులాన్ని బట్టి ప్రేమించేవారు, ఆస్తిపాస్తుని బట్టి ప్రేమించేవారు, ఉద్యోగాన్ని బట్టి ప్రేమించేవారు చాలా మంది చుట్టూ ఉండొచ్చేమో. కానీ అయ్యా, నన్నుగా ప్రేమించేవాడు నీవొక్కడవేనయ్యా. నన్నుగా ఇష్టపడేవాడు నీవొక్కడవేయ్యా. ఏ తలాంతులు లేకపోయినా నన్ను ఇష్టపడుతున్నావు. కానీ ఇంతకాలమునైనా నీకు అవకాశం ఇవ్వలేదు. ఇంతకాలం నిన్ను దూరంగానే ఉంచాను. ఇంతకాలం నీ ప్రేమను అర్థం చేసుకోకుండానే బ్రతికాను. కానీ ఇక్కడి నుంచి నైనా నీ ఆలోచనను అర్థం చేసుకుని, ఇక్కడి నుంచి నీ ఉద్దేశాలను అర్థం చేసుకుని అయ్యా నా హృదయంలోకి నిన్ను సంపూర్ణంగా ఆహ్వానిస్తాను. ఇక్కడి నుంచి నీతోనే నడుస్తానయ్యా, నీతోనే సహవాసం చేస్తానయ్యా. నీ ఆలోచనలు, నీ ఉద్దేశములు నేను ఎరిగి నేను బ్రతుకుతానయ్యా అంటే క్రిస్మస్కి వెళ్ళావో, ఎన్ని క్రిస్మస్ వర్తమానంలో విన్నావో నాకు
ఈ రోజుకి కలిగింది కాదు. నీ తల్లిదండ్రులు నువ్వు పుట్టిన తర్వాత ప్రణాళికలు వేసుకున్నారేమో, కానీ నా దేవుడు ఎవరు తెలుసా? నువ్వు తల్లి గర్భమును పడక ముందే నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నువ్వు పుట్టిన తర్వాత ఇది చేయాలి అది చేయాలని ఆలోచనలు కలిగి ఉన్నారేమో, కానీ నువ్వు పుట్టక ముందు నువ్వు పాపములో ఉన్నప్పుడే నేను కావాలని కోరుకున్న దేవుడు ఎన్నో పర్యాయాలు నీ హృదయాన్ని తడుతూ ఉన్నా, ఎన్నో పర్యాయాలు నీ జీవితంలో కార్యాలు చేస్తూ ఉన్నా. నేను నీ కోసమే చేశాను, నేను ప్రేమిస్తున్నానని చెప్పినా ఒకవేళ ఇంకా స్థలం ఇవ్వలేని స్థితిలో ఎవరిని ప్రేమించాడో వారే తిరస్కరించారు. ఎవరిని మీద ఆయన ఆశ పెట్టుకుని వచ్చాడో వాళ్ళే ఆయన తిరస్కరించారు. దేనినైతే ప్రేమించి వచ్చాడో అక్కడ కనీసము ఆయనకి స్థలం ఇచ్చిన పరిస్థితులు లేవండి. ఆయన ప్రేమించిన స్థలములోనే ఆయన పశువుల తొట్టులో పరుంటుకునవలసి వచ్చింది. నిన్ను ప్రేమించాడు కాబట్టి ఏ స్థితినైనా తట్టుకున్నాడు. నిన్ను ప్రేమించాడు కాబట్టి దాని నిమిత్తము ఏ స్థితికైనా ఆయన రావడానికి ఇష్టపడ్డాడు. నిన్ను ప్రేమించాడు కాబట్టి విడిచిపెట్టకూడని మహాభాగ్యమని ఎంచుకొనలేదు. నిన్ను ప్రేమించి లోకానికి వచ్చాడు. నిన్ను ప్రేమించి తన కార్యాలను చేస్తూనే ఉన్నాడు. ఈ రాత్రి నువ్వు కనుక ప్రేమను గుర్తెరగలిగినట్లయితే, ఈ రాత్రి మరొక్కసారి నాయనా, నిజమే దూరంగా పెట్టుతున్నాను చాలా విషయాల్లో, నిజమైన ప్రేమను విడిచిపెట్టి అబద్ధపు ప్రేమ వైపు పరుగులెత్తుతున్నానయ్యా. దైవ ప్రేమను ప్రక్కన పెట్టి మనుషుల ప్రేమ వైపు పరిగెత్తుతున్నానయ్యా. ఇప్పటికే మోసపోయానయ్యా, ఇప్పటికే నష్టపోయానయ్యా మనుషులు ప్రేమించి. ఇప్పటికైనా ఎన్నో చేదనుభవాలు చూశాను మనుషులు ప్రేమించి. అయ్యా నిన్ను ప్రేమించుంటే ఈ పాటికి అంత బాగుండయ్యా. నిన్ను ప్రేమించుంటే ఈ రోజుకి నా స్థితి ఎలాగుండే ప్రభా. ఇప్పటికే ఆలస్యం చేశానయ్యా, ఇప్పటికే నీకు దూరంగా పెట్టానయ్యా. ఎన్నోసార్లు మాట్లాడినా, ఎన్నోసార్లు స్వరం వినబడనా ప్రభా. లోబడకుండా ఆయన నా కోసమే వచ్చావని ఈ రోజు ఈ సేవకుడు చెప్పింది కాదయ్యా. గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి నేను వింటున్నాను, కానీ స్థలం ఇవ్వలేదయ్యా. ఈ రోజు వరకు స్థలం ఇవ్వలేదు నాయనా. నా హృదయంలో అందరికి అవకాశం ఇచ్చాను, కానీ నన్నుగా ప్రేమించిన నీకు మాత్రం అవకాశం ఇవ్వలేకపోయేదయ్యా. స్వార్థం లేకుండా ప్రేమించే ఈ ప్రేమకు అవకాశం ఇవ్వలేకపోయినయ్యా. ఎంతకాలం నుంచి తిరస్కరిస్తున్నావో, ఎంతకాలం నుంచి దేవుని ప్రణాళికను ప్రక్కన పెట్టావో, ఎంతకాలం నుంచి మందిరానికి దూరం అయ్యావో, ఎంతకాలం నుంచి వాక్యానికి దూరం అయ్యావో, ఎంతకాలం నుండి ప్రార్థనకు దూరం అయ్యావో, ఎంతకాలం నుండి దేవుడితో మాట్లాడడానికి దూరం అయ్యావో, ఎంతకాలము పడిపోయిన స్థితిలో ఉన్నావో. 38 ఏండ్ల నుండి పడుంటే ఎవరండి పట్టించుకున్నవాడు? అక్కడ ఎవడి గోల వాడిదే, ఎవడి స్వస్థత వాడిదే, ఎవడి ఉరకాల, ఎవడ నీటిలో దిగాల, ఎవడు బాగుపడాలన్న ఆలోచన తప్ప, అయ్యో 38 ఏండ్ల నుంచి ఇక్కడ పడున్నాడే, సాయం చేద్దాము, చెయ్యందిద్దాం అనే ఒక్క ఆలోచన ఎవరికి రాలేదండి. 38 ఏండ్ల నుండి పడున్నాడు ఆ స్థలములోనే, బెతెస్దా కోనేరు దగ్గర. కానీ ఎవరు చెయ్యందించాలని ఆలోచన లేదు. మనుషుల వైపు చూసి అలసిపోయాడు. స్వస్థత వస్తాది, నన్ను ఎవరైనా దిప్పుతే నీటిలో దిగుతానో, నేను బాగుపడతానని ఎంతో ఆశ పడుతూ 38 సంవత్సరాలు గడిచిపోయింది. నిరాశ మిగిలింది, ఏమి మిగలలేదు. వీటి నుంచి ఏ స్వస్థత లేదు, ఏ అద్భుతం లేదు. తీసుకొచ్చి పడేసిన ఎక్కడ పోయారో. 38 ఏండ్ల నుండి అదే ఇల్లు, అన్ని అవే అక్కడ బ్రతుకుతూ వచ్చాడు. కానీ వచ్చిన దేవుడు, వచ్చిన ప్రభువు, ఆ స్థలానికి వచ్చిన వాడు ఎవరో చెప్పలేదానికి, కానీ వాడు బహుకాలము నుండి ఆ స్థితిలో పడి ఉండడం చూచాడు. దేవుని పెట్టారా? పడిపోతే చూచేవారు తప్ప, ఎంతకాలం నుంచి నువ్వు పడిపోయావని ఆలోచించేవారు ఎవరు లేరు. కుటుంబం కూలిపోతే సంతోషించేవారు తప్ప, నీ పిల్లలు పాడైపోతే ఆనందించేవారు తప్ప, ఎంతకాలం నుంచి పరిస్థితి ఉన్నావో, ఎంతకాలం నుంచి నువ్వు కన్నీరు కారుతున్నావో, ఎంతకాలం నుంచి ఈ వేదన అనిపిస్తున్నావో, ఎంతకాలం నుంచి ఎవరికి చెప్పుకోలేని వేదన మదనం పడుతున్నావో, ప్రజలకి తెలియని విశేషము, ప్రజలకు అర్థం కాని బాధ, ప్రజలకు అర్థం కాని వేదన, ప్రజలకు అర్థం కాని కన్నీళ్ళు అర్థం చేసుకునే వ్యక్తి ఇక్కడ ఈ రాత్రి ఉన్నాడు. అర్థం చేసుకునే వ్యక్తి ఇక్కడ ఉన్నాడు.
నీ కన్నీళ్ళకి విలువనిచ్చే వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. ఎంతకాలం నుంచి పడిపోయావో, దేనికి దూరం అయిపోయావో, ఏ మనుషుల చేత మోసం చేయబడ్డావో. ఒకప్పుడు బాగా బ్రతికిన దానివి కదూ, ఒకప్పుడు బాగా చదివిన దానివి కదూ, ఇప్పుడు ఎందుకు అన్నిటిలోనూ ఓడిపోయావు కదూ. నీ కుటుంబమే నిన్ను చేదరించింది కదూ, నీ తల్లిదండ్రులే నిన్ను చేదరించుకున్నారు కదూ, నీ బంధువుల మధ్య నీ స్థితి దిగజారిపోయింది కదూ. ఎప్పటి నుంచో పడి ఉన్నాడు, ఎవరు పట్టించుకోలేదు. కానీ వచ్చాడు, బహుకాలము నుండి అతడు పడి ఉండటం చూచి చెయ్యందించి, నీళ్లతో పని లేదు, కొన్నిటితో పని లేదు, మనుషులతో పని లేదు, మనుషులు చెయ్యందించాలని పని లేదు. చెయ్యందించి నేను వచ్చాను, చెయ్యందించడానికి వచ్చాను. ఎంత కాలం నుంచి పడి ఉన్నా నా చెయ్యి పట్టుకో, నేను లేవనెత్తపోతున్నాను. ఎంతకాలం నుంచి నేను పడి ఉన్నా నేను బాగు చేయబోతూ ఉన్నాను. ఇక నీ నిరాశ ఉండదు, నీ నిరాశకు ఫుల్ స్టాప్, నీ కన్నీళ్ళకి ఫుల్ స్టాప్, నీ వేదనకు ఫుల్ స్టాప్ పెట్టడానికి నేను వచ్చాను. మనుషుల వైపు చూసి అలిసిపోయేవేమో, కానీ ఒక్కసారి నా వైపు చూడు, నేను చెయ్యి లేవనెత్తబోతూ ఉన్నాను, నేను చెయ్యందించబోతూ ఉన్నాను. ఈ రాత్రి మనుషుల వైపు చూసి అలిసిపోయినడేమో, ఒక్కసారి ఆయన వైపు చూస్తావా? మనుషులు సాయం చేస్తారని చూసి 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 అలసిపోయి, వేదనలో మునిగిపోయి, కన్నీటితోనే విమర్శించేవాడు కాదు దేవుడు. నీ బలహీనతను ఎత్తి చూపించి నిన్ను అపహాసించేవాడు కాదు. అందరితో పాటు నీ తప్పును ఎత్తి చూపించేవాడు కాదు. నా దేవుడు ఎవరు తెలుసా? నీ తప్పును జ్ఞాపకం చేసుకోడు, నీ తప్పును క్షమించి నీకు పాపము చేయగలి నీ చేయి పట్టుకుని లేవనెత్తి సమాజంలో గుర్తింపు తీసుకొచ్చావా? విలువ లేకపోవచ్చు కానీ అది సన్నిధిలో విలువ ఉందని సంగతి జ్ఞాపకం చేసుకో. కన్నీటి చుక్కలు కారిస్తే, ఒక్క మాట నువ్వు పలికితే, ఒక్క మాట నువ్వు ఒప్పుకుంటే, వచ్చిన ఆయన నీ దగ్గరికి నీ నిమిత్తమే వచ్చాడని, నేను బాగు చేయడానికే వచ్చాడని, ఆయన చెయ్య నిన్ను పట్టుకుంటే నువ్వు లేవనెత్తబడతావని రాత్రి నమ్మగలిగినట్లయితే పూర్వం దగ్గర నుంచి విడుదల రాబోతూ ఉంది. నువ్వు బయటకు లేవబోతూ ఉన్నావు. చూసి అలసిపోయింది చాలు, ఏడ్చింది చాలు, కురుకుపోయిన దినానికి చాలు, సమస్త దుఃఖ దినములు సంతోషకరంగా మార్చబోయే దినము దేవుడు నీకు ఇవ్వడానికి ఈ ఆనంద మాసంలో ఈ సంతోషకరమైన వార్తలు మరొకసారి ఈ క్రిస్మస్ కూడిక ద్వారా చెవులో పడవేస్తూ ఉన్నాడు. ఈ ఆనందం చూడాలనుకునే దేవుడు, ఈ సంతోషాన్ని చూడాలనుకునే దేవుడు, నా దేవుడు ఆలోచించినట్లుగా, నా దేవుడు కోరుకున్నట్లుగా చాలించి చెప్తున్నా. మరెవరు కోరుకోరు. అదే ప్రవర్తకాలు ధృవీకరించారు. అదే వ్యక్తిని ఎంతకాలం పట్టించుకోకుండా తీరు అతని ఉద్దేశాలను, అతని ఆలోచనను ఎంతవరకు కూడా ఆయన తలుపు తడుతూ ఉన్నా, తలుపు తడుతూ ఉన్నా, మాట్లాడుతూ ఉన్నా, పరీక్షిస్తూ ఉన్నా, పరిష్కరిస్తూ వచ్చాడు. అవకాశం ఇవ్వకుండా వచ్చాడు. ఎవరి సందర్భంగా దేవుని సందర్భంగా యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, నిన్ను నమ్మినచో నీకు పవనీయవు, నన్ను నమ్మదికో నీవే
కళ్ళు మూసుకుని అందరూ మరి చప్పట్లు కొడుతూ, అయ్యా ఈ రాత్రి నాతో మాట్లాడవయ్యా. ఇక్కడి నుంచి నా పరిస్థితులు మీరు మార్చాలని నమ్ముతూ ఉన్నానయ్యా. నేను నమ్మినట్టు నీకు పడనీయవు. నన్ను నెమ్మదితో నీవెత్తుంచెదవు. నేను నమ్మినట్టు నీకు పడనీయవు. నన్ను నెమ్మదితో
నుంచి లోకానికి వస్తే నేనే నిన్ను తిరస్కరించిన వాడు, పట్టించుకోలేని వాడు, దూషించిన వాడిగా, ఎన్నిసార్లు మాట్లాడుతున్నా తలుపు తెరవని వాడిగా బ్రతుకుతూ వచ్చాను నాయనా. నవ్వే మనుషులు అలా పడిపోతే చూసి సంతోషించి మనుషులు ప్రేమించారు. ఎవరు స్వార్థంతో వారు నీ తమ్ముడు రామని ప్రయత్నించేవారు తప్ప తన నుంచి స్థితిలో ఉన్నాడని కనీసం పట్టించుకోలేని మనుషుల మధ్య నాడు బ్రతుకుతాడు. మనుషుల వైపు నాడు చూడవలసింది. నేను నీ చెయ్యి నొక్కబోతున్నా, నేను నేను బాగు చేయబోతున్నా. మనుషులకి తెలియదు ఎంత కాలం నుంచి నీవు ఉంటున్నావు, కానీ అయ్యా నీవు నేను నాకు తెలుసు ఎంత కాలం నుంచి బాధపడుతున్నావు. నిన్ను దేవుడికి రాత్రి మాట్లాడారు. ప్రభుత్వం పట్టించుకోవడం ఎవరిని ఎవరైతే